మొదటి తిమోతికి పునీత పౌలు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము. మొదటి తిమోతి 4వ అధ్యాయము 1వ వచనము. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనను అనుసరించి విశ్వాస భ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్టపరిచినది. మనము పవిత్ర గ్రంథాన్ని చూసినట్లయితే ముఖ్యముగా దేవుడు మనకు ఒక మూడు విషయాలను పాటించమని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యముగా దేవుడు మనకు వాగ్దానం చేయడం, తాను మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి తన ఇష్టముతో తన ఇష్టపూర్తిగా తన ఆకారములో మనను మలుచుకొని తన శ్వాసను మన నాసికా రంధ్రాలలో ఊది జీవమును ఆత్మను నింపి మనను ఎంతగానో ప్రేమించాడు మన సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు. దేవుడు పవిత్ర గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన చేసిన వాగ్దానాలను బట్టి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తెలుస్తూ ఉంది. ఇది మొదటిది. రెండవదిగా ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు మనకి. ముఖ్యముగా 10 ఆజ్ఞలను మనకు ప్రసాదిస్తున్నాడు దేవుడు. వాగ్దానాలు చేస్తూ ఈ ఆజ్ఞలు కూడా మీరు పాటించాలని ముఖ్యంగా మోషే ద్వారా అలనాటి ఇజ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు దేవుడు దయచేసి ఉన్నాడు, ప్రసాదించి ఉన్నాడు. కేవలము దేవుడు చేసిన వాగ్దానాలను మనం ఎత్తి పట్టుకొని ప్రార్థించడమే కాదు, కానీ ఆ వాగ్దానాలు మన జీవితాలలో నెరవేరాలి అంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మన విశ్వాసముతో ఆ దేవాది దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డలుగా ఆ ఆజ్ఞలను మనం గైక్కొని నెరవేర్చే వారిగా ఉండాలి. మూడవది జాగరూకులై ఉండు, అనగా జాగ్రత్తగా ఉండు, మెలకువతో ఉండు అని 3 విషయాల గురించి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం మొత్తం కూడా పరిశీలించి చూసినట్లయితే ఈ జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి, మెలకువగా ఉండడం అంటే ఏంటి, ఈ 2 మనకు అర్థమవుతున్నాయి. మొదటి 2 దేవాది దేవుడు మనకు వాగ్దానం చేయడము, రెండవదిగా ఆజ్ఞలను మనకు ఇవ్వడము. మీరు ఈ ఆజ్ఞలు పాటించినట్లయితే మీరు నాకిష్టమైన బిడ్డలు, నా మార్గంలో మీరు ప్రవేశించుటకు మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నానని మీరు తెలుసుకున్నారంటే ఈ ఆజ్ఞలు మీరు పాటించాలి అని వాగ్దానంతో పాటు ఆజ్ఞలను కూడా మనకిస్తూ ఉన్నాడు. మూడవదిగా జాగరూకులై ఉండు, మెలకువతో ఉండు, జాగ్రత్తగా ఉండు అని మనకి జాగ్రత్తలు ఇస్తూ ఉన్నాడు. దీని కారణముగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బట్టి చూస్తే మొదటి తిమోతి 4వ అధ్యాయము 1వ వచనములో పునీత పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తున్న లేఖలో పేర్కొంటూ ఉన్నాడు. రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలు అనుసరించి విశ్వాస భ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్టపరచినది. రాబోవు కాలము అనగా పునీత పౌలు గారు ఈ లేఖ వ్రాసిన రోజు నుండి మొదలుకొని నేటి వరకు చూసుకున్నా కూడా పునీత పౌలు గారు సాక్షాత్తుగా పవిత్రాత్మ ప్రేరణతో వ్రాస్తున్న లేఖలన్నమాట ఇవి. ఎప్పటి వరకు జాగరూకులై ఉండాలి, ఎప్పటి వరకు అసత్యములాడు ఆత్మలకు విధేయులై సైతాను బోధనలను అనుసరించి వారు వస్తారని చెప్తూ ఉన్నాడు, లేఖలో పేర్కొంటూ ఉన్నాడు పౌలు గారు. అంటే లోక అంతము వరకును కూడా
ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడో 2000 సంవత్సరాలకు పూర్వం రాసిన ఈ లేఖను ఈ రోజు మనం చదువుతున్నాము అంటే ఈ రోజుల్లో అసత్య బోధకులు ఉన్నారా లేరా? మొదటిది. రెండవది, మనం వింటున్న సువార్త ప్రతిరోజు కూడా సత్యమైన సువార్తలే వింటూ ఉన్నామా? పౌలు గారు కేవలము తిమోతి గారికి అలనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాసిన లేఖ మాత్రమేనా ఇది అంటే ఏమాత్రము కూడా కాదనే చెప్పాలి. ఈ సృష్టి అంతము వరకును కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తూనే ఉంటారు. కాబట్టి తిమోతి, నీవు ప్రజలకు ప్రకటించు. వారు గొర్రెతోలు కప్పుకొని తోడేళ్లా రాబోతూ ఉన్నారు. తోడేళ్లు మందరి ఎప్పుడు మృంగుదునా అని చూస్తూ ఉన్నారు. ఒక సేవకుని రూపంలో వస్తూ ఉన్నారు, ఒక బోధకుని రూపంలో వస్తూ ఉన్నారు, ఒక పాస్టర్ రూపంలో వస్తూ ఉన్నారు, ఒక ఫాదర్ రూపంలో వస్తూ ఉన్నారు. అందరూ క్రీస్తు నామాన్ని ప్రకటించే ప్రతి సేవకుడు కూడా సత్య సువార్తను ప్రకటిస్తున్నాడా? ఈ రోజుల్లో మనం జాగరూకులమై ఆలకించాలి. మనం సోషల్ మీడియా చూసినప్పుడు ఎంతో మంది దైవ సేవకులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు క్రీస్తు నామాన్ని వాడుకుంటూ వ్యర్థం చేస్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు పునీత పౌలు గారి ద్వారా తిమోతి గారికి 2000 సంవత్సరాల పూర్వం రాయించిన లేఖ అన్నమాట ఇది. ఈరోజు అక్షరాల నెరవేరుతూ ఉంది. కేవలం ఆ రోజు ప్రజలకు రాసిన లేఖనే అనుకోవడానికి లేదు. ప్రియ దైవబిడ్డలారా, ఈ రోజుకును మన తరువాతి తరం వారు కూడా ఈ లేఖలను చదివి జాగ్రత్త పడాలి, మెలకువతో ఉండాలి, సత్య సువార్త ఏంటో ఆలకించాలి. క్రీస్తు నామాన్ని ఎవరు గౌరవపరుస్తున్నారు, ఎవరు అగౌరవపరుస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి. అంటే సత్య సువార్త ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే పవిత్ర బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాక్యాల ద్వారా దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది ఉన్నారు వాక్య చాతుర్యం గలవారు ఈ లోకంలో. గొప్ప గొప్ప ప్రవక్తలు, బోధకులు అనబడువారు చాలా మంది ఉన్నారు. వారి హోదాని చూసి, వారు ప్రసంగిస్తూ ఉంటే వేలాది జనాలు రావడం చూసి, అబ్బో ఎంతో గొప్పవాడు ఇతను అని అనిపించేలా ప్రసంగాలుంటాయి. దేవుడు అంటున్నాడు కదా, రాబోవు కాలములలో కొందరు అసత్యములాడు ఆత్మలకు విధేయులై. సత్యము వారి నోటి గుండా కూడా రాదు. అలాంటి వ్యక్తులకు కొందరు సేవక రూపం దాల్చి బోధకులుగా వారికి విధేయులై ఏం చేస్తున్నారు? సైతాను బోధనలను అనుసరించి విశ్వాస భ్రష్టులగుదురని పవిత్రాత్మ స్పష్టపరిచినది. ఎవరు స్పష్టపరిచారు ఇది? అమ్మ, ఎవరు స్పష్టపరుస్తున్నారని చెప్తున్నాడు పౌలు గారు తిమోతి గారికి? చెప్పండి, వింటున్నారా మీరు? ఎందుకు పవిత్రాత్మ అని వ్రాస్తూ ఉన్నాడు పౌలు గారు అంటే, నేను చెప్పడం లేదు, ఇది పవిత్రాత్మ ప్రేరణతో వ్రాస్తున్న లేఖ చెప్తున్నాడు అనమాట. సాక్షాత్తు పవిత్రాత్మ దేవుడే నాతో వ్రాయిస్తున్నాడు. కాబట్టి తిమోతి, నీవు నా జనాంగానికి అందరికీ కూడా నీవు తెలియపరచు. అసత్యములాడు ఆత్మలకు బోధించు సాతాను సేవకులు రానున్నారు. గొర్రె తోలు కప్పుకొని తోడేళ్ల మాదిరిగా మందను చెల్లా చెదురు చేస్తారు, మందను రెండుగా చీల్చివేస్తారు. అసత్య బోధేంటో సత్య బోధేంటో తెలుసుకోలేని పరిస్థితిలో క్రైస్తవ సమాజము కొట్టుమిట్టులాడుతూ ఉంది. అమ్మ, అర్థమవుతుంది కదా వాక్యం మీకు? తీతుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. తీతుకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనము. వారు దేవుని ఎరుగుదమని
వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. వారు కలుషాత్ములు, అవిధేయులు, మంచి చేయుటకు అసమర్థులు. ఇలాంటి వారు సైతాను ఆత్మలకు విధేయులై బోధించు వారు ఎలా ఉంటారు? వారు ఏమని మాట్లాడతారంటే, వారు చేయు కార్యములు ప్రతిదానికి దైవ కార్యానికి విరుద్ధముగా ఉంటాయి. కాని వారు ఏమని చెప్తారు? దేవుణ్ణి మేము ఎరుగుదుము, దేవుడు మాకు ప్రేరణ ఇచ్చాడు, దేవుని ప్రేరణతోటే నేను మాట్లాడుతూ ఉన్నాను, అర్ధరాత్రి కాలంలో దైవ ప్రేరణ నాకు కలిగింది, అందుకే మీకు నేను దైవ వాక్కును తెలియచేస్తూ ఉన్నాను, దేవుణ్ణి నేను చూశాను. ఎరుగుదును అంటే చూశాను అని అర్థం అన్నమాట. చూడండి ఎంత సైతాను బోధ అమాయక భక్తులను తన వైపుకు తిప్పుకోవడానికి ఎంత నిక్కముగా చెబుతూ ఉందంటే, నిజంలా చెబుతోంది. నేను దేవుని చూశాను. కొంతమంది ఏమంటారంట, నేను దేవుని ఎరుగుదనని చెప్పుకొందరు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు స్వయముగా మాట్లాడాడు నాతో అని చెప్పే అబద్ధ బోధకులు కూడా బయలుదేరి రాబోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారని లేఖలో రాస్తూ ఉన్నాడు. అమ్మ, అలాంటి వారు మనం చెప్పగా వినడం లేదా? సోషల్ మీడియాలో తెలియచేస్తున్నారు. ఈరోజు పౌలు గారు రాసిన ప్రతి అక్షరము కూడా పవిత్రాత్మ ప్రేరణ ద్వారానే వ్రాయబడుతూ ఉందన్నమాట. వారు చేయు కార్యములు దానికి విరుద్ధములు. దేనికి విరుద్ధములు? సువార్తకు విరుద్ధములు. వారు ఏమైనా కూడాను ధన వ్యామోహము కలిగి అమాయక భక్తుల చెంత నుండి ధనము ఏ విధముగా రాబట్టాలి, ఏ విధముగా వారు నేను చెప్పే ప్రతి మాటను ఆలకించగలరు అనే ఒక హిప్నాటిజ పద్ధతిలో వాళ్ళు సువార్తను బోధిస్తూ ఉంటారంట. కాబట్టి దేవుని వాక్యానికి, దేవుని సువార్తకు ఎలాంటి సంబంధం లేకుండా వారి వాక్య పరిచర్య ఉంటూ ఉంది. వారు కలుషాత్ములంటే వారి హృదయం నిండా విషము నిండి ఉంటుంది. విషం అంటే చెడు. సువార్తను బోధించే వారి హృదయం నిండా దేవుడుంటాడు, పవిత్రాత్మ శక్తి ఉంటుంది. అదే దుర్బోధన చేసేవారి హృదయం నిండా సాతాను నిండుకొని ఉంటుంది. కాబట్టి ప్రియ దైవ బిడ్డలారా, వాటికి మీరు తొందరగా ఆకర్షితులవుతారు. అబద్ధ బోధకులు చెప్పే అసత్య సువార్తలకు మీరు తొందరగా ఆకర్షితులవుతారు. వారు చెప్పేది నిజమే కదా అని వారు చెప్పినంతసేపు మనకు అనిపిస్తూ ఉంది. వారు అవిధేయులు, వారు విధేయులు కారు, మంచి చేయుటకు వారు అసమర్థులు. సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించలేని అసమర్థులు వాళ్ళు అని తీతు గారికి వ్రాస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. చూడండమ్మా, మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు ఆయన వారితో, ఆచారంలో నెపంతో మీరు దేవుని ఆజ్ఞను నిరాకరించుచున్నారు. యేసు ప్రభు స్వయముగా మాట్లాడిన మాటలు, పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకుల్ని కొందరిని ఉద్దేశించి మాట్లాడిన వాక్యం అన్నమాట. ఇది ఏమంటున్నాడు ప్రభు? ఆచారముల నెపములతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. ఆచారాలంటే ఏంటి, దేవుని ఆజ్ఞలంటే ఏంటి? ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఆచారము కట్టుబాట్లు, ఈ రెండు తీసుకొస్తూ ఉన్నారు నేటి క్రైస్తవ సమాజంలో. నేడే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాయి. మనము కొన్ని పండుగలు జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగ మనం ఎందుకు జరుపుకోవాలి అని ఎవరైనా ప్రశ్నించినట్లయితే, ఏమో వెనకటి నుంచి వస్తుంది, ఇది ఆచారం, వెనకటి నుంచి వస్తుంది కాబట్టి ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఒక ఆచారాలను, కొత్త ఆచారాలను తీసుకొస్తూ ఉన్నారు. దేవుడు మనకు ప్రసాదించిన 10 ఆజ్ఞలను ప్రక్కన పెట్టి కొత్త మహోత్సవాలు, కొత్త పండుగలు, కొత్త ప్రార్థనలు,
బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి అవే మనకు ప్రామాణికమైన ప్రార్థనలుగా అనుదినము కొన్ని వందల సార్లు వల్లిస్తూ ఉంటాము. ప్రభు అదే అంటున్నాడు, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలు ఏంటి అమ్మా? దేవుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు, నిబంధనలో 2 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను నిరాకరిస్తున్నామంట. మనం ఎలా నిరాకరిస్తూ ఉన్నాము? దయచేసి ఒకటి గమనించండి ప్రియ దైవ బిడ్డలారా, నేను కేవలం కథోలికల గురించి మాట్లాడడం లేదు, మొత్తం క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇందులో ప్రొటెస్టెంట్ వాళ్ళు వస్తారు, సిఎస్ఏ వాళ్ళు వస్తారు, వీళ్ళు ఇంకా 4-5 తెగలు ఉన్నాయి కదా వాళ్ళది, భక్త సింగ్ అని అదని ఇదని, వీళ్ళ హోసాన్న వాళ్ళు వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట. ఇందులో ప్రతి ఒక్కరు ఎన్నైతే ఉంటాయో మన ప్రపంచంలో అందరూ ఆచారాలను పుట్టుకొస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ ఆచారాలు మనం పాటిస్తూ ఉన్నాము, దేవుని ఆజ్ఞలను పక్కకు పెడుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలలో ఎన్ని ఆజ్ఞలు ఈరోజు మనం పాటిస్తూ ఉన్నాము? దేవుని ఆజ్ఞలను మనం ఎప్పుడైనా ఉచ్చరిస్తూ ఉన్నామా మన ప్రార్థనా పరంగా? లేదా మనం సొంతగా వ్రాసుకున్న ప్రార్థనలు, ఇది శక్తివంతమైన ప్రార్థన, ఇది ఫలాని సమయంలోనే ప్రార్థించాలి, ఇది తెల్లవారుజామున 3 గంటలకు ప్రార్థించాలి శక్తివంతమైన ప్రార్థన, ఇది రాత్రి 9 గంటల తర్వాత ప్రార్థించాలి శక్తివంతమైన ప్రార్థన, ఇది మధ్యాహ్నం ప్రార్థించాలి శక్తివంతమైన ప్రార్థన అని మనం ప్రార్థనలకు శక్తినిస్తూ ఉన్నాం, శక్తిని పుట్టిస్తూ ఉన్నాం. ప్రతి ప్రార్థన, పశ్చాత్తాప హృదయముతో చేయు ప్రతి ప్రార్థన కూడా శక్తివంతమైన ప్రార్థన. శక్తివంతము లేని ప్రార్థన అంటూ లేదు. శక్తివంతము కాని ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో శక్తివంతమైన ప్రార్థన ఉన్నది అని చెప్పాల్సి వస్తూ ఉంది. అంటే ప్రియ సహోదరులారా, మీరు చాలా బాగా గమనిస్తున్నారని అనుకుంటూ ఉన్నాను. శక్తివంతమైన ప్రార్థన మనం చేస్తూ ఉన్నాము అంటే శక్తి లేని ప్రార్థన కూడా మనం చేస్తూ ఉన్నామనే కదా అర్థము. శక్తి లేని ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో శక్తివంతమైన ప్రార్థన అనేది ఉంటుంది. ప్రతి ప్రార్థనలో శక్తి ఉంటుంది. అది మనము పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనను బట్టి, మారు మనసుతో చేసే ప్రార్థనను బట్టి, మనం మోకరిల్లి దైవ సన్నిధిలో కన్నీరు కారుస్తూ దైవ పాదాలకు మన కన్నీటిని అర్పితముగా ఒక అర్పణగా అర్పించి చేస్తున్న ప్రార్థనను బట్టి శక్తివంతమైన ప్రార్థన అని అనబడుతుంది. ప్రియదైవ బిడ్డ, పలానా సమయంలోనే చేస్తేనే శక్తివంతమైన ప్రార్థన అవుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు. దేవుడు అంటున్నాడు, స్వయముగా క్రీస్తు ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తూ ఉన్నారు. 10 ఆజ్ఞలు పూర్తిగా నిరాకరిస్తున్నాడని స్వయముగా యేసు క్రీస్తు ప్రభువు మన రక్షకుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు దేవుడు చెప్పిన విధముగా ఉన్నాయా? బైబిల్ ప్రకారంగా మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నామా? లేదా మనము రాసుకొని ప్రార్థనలను అవే ప్రామాణిక ప్రార్థనలని అనుదినము ధ్యానిస్తూ ఉన్నామా? అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పేది? నేను వాక్యాన్ని బట్టి వివరిస్తున్నాను తల్లి, ఇలా నెగిటివ్ ఏమీ లేదు. యేసుక్రీస్తు అన్న మాటకు నేను వివరిస్తున్నాను. ఆజ్ఞలు, నేనిచ్చిన ఆజ్ఞలను మీరు ప్రక్కన పెట్టి మీరు ఆచారముల నెపముతో, ఒక ఆచారం వంకతో మీరు కొన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ క్రియేట్ చేసుకునే దైవ ప్రమాణాలు అనుకుంటున్నారు మీరు అని యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దైవ వాక్కును ఆలకిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ నేను చేస్తున్న ప్రార్థన దైవ చిత్త ప్రకారం చేస్తూ ఉన్నానా, లేదా ఆచారాల ప్రకారం నేను చేస్తూ ఉన్నానా అనేది మనముగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదవమ్మా.
లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనము. యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని చెప్పుకొంచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసత్యముగా ఉండును. చూడమ్మా, యేసు ప్రభు లూకాసు వార్తలు తెలియచేస్తూ ఉన్నాడు వాక్యపరంగా, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా నుండును. మనకు మనముగా అన్ని తెలుసు నాకు అన్నట్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది దేవుడు ఏమంటాడు, నేను గమనిస్తూ ఉన్నాను, నీ అంతరంగమును ఎరిగిన దేవుడను నేను. నీవు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా నా చిత్త ప్రకారము, లేదా అసత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా అనేది నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడను నేను అని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీకై మీరు నీతిమంతులుగా మీకు మీరే సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉన్నారు. మీకు మీరే కొంతమందిని పోగు చేసుకుని వారి సాక్ష్యాలు చెప్పిస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎంతో గొప్పవారిగా మీకై మీరే గణపరుచుకుంటూ ఉన్నారు. మీకై మీరే మహిమపరుచుకుంటూ ఉన్నారు. మాకు తెలియనిది ఏదీ లేదని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ లోకం వరకు మిమ్మల్ని ఎంత గొప్పవారని తలంచినా కూడాను, ఎంత గొప్ప దైవ జనుడని మిమ్మలను నమస్కరించినా కూడాను, మీ అంతరంగములను పరిశీలించువాడను నేను అంటున్నాడు దేవుడు. దేవుని దృష్టిలో అలాంటి వారు మానవ పరంగా మన దృష్టిలో చాలా గొప్పవారైనప్పటికీ దేవుని దృష్టిలో వారు అసహ్యముగా ఉందరంట. అంత ఇదిగా దేవుడు వారిగా గొప్పవారుగా సాక్ష్యాలు చెప్పుకుంటూ, కేవలం ప్రసంగాన్ని 2 గంటలు దైవ వాక్కును ప్రకటిస్తే వారు కేవలము ఒక అరగంట మాత్రమే దేవుని వాక్కును ప్రకటిస్తూ మొత్తము కూడా తనని తాను గణపరచుకోవడమే, తన సాక్ష్యాల ద్వారా పంచుకోవడమే. నేను పలాను ఊరు వెళ్ళాను, ప్రేయర్ చేశాను, కుంటివానికి కాళ్ళు వచ్చాయి, గుడ్డివాడికి కళ్ళు వచ్చాయి. ఈ విధంగా వారికి వారు సాక్ష్యాలు చెప్పుకొని వారికి వారుగా గణపరచబడడం. అది ఆలకించిన అబద్ధ బోధకుడి యొక్క సువార్తలు ఆలకించిన వారు చాలా ఈ సువార్తికుడు చాలా గొప్పవాడు అని అతనిని గణపరచడము. ఇదంతా కూడా మన ఆ దైవ సేవకుని అంతరంగాన్ని ఎరిగిన దేవుడు అసహించుకుంటాడంట వారి మాటలు ఆలకించి. చూడమ్మా, 2వ తిమోతికి వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదవండి. 2వ తిమోతికి పునీత పౌలు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. నీవు వాక్యమును బోధింపుము, అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనంతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు ఎక్కువ మంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వినుట వదలి కట్టుకథల వైపు వెళ్ళుదురు. చూడమ్మా, తిమోతి గారికి పునీత పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి రాస్తున్నాడు ఈ లేఖ తెలుసా అమ్మ ఎవరికన్నా? పునీత పౌలు గారు ఎక్కడి నుండి రాస్తున్నాడు తిమోతి గారికి? తెలిసి చెప్పొచ్చు ఎవరైనా సరే. తెలియదు బ్రదర్? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అది చాలా కరెక్ట్ చెప్పారు తల్లి. శిరస్సాలలో శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు ఆ సమయంలో. ఈ లేఖ రాసే సమయంలో పౌలు గారు ఏసీ రూమ్ లో కూర్చుని లేడు, లేఖలు రాస్తూ చెరసాలలో ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు తిమోతి గారికి? నీవు వాక్యమును బోధింపుము. సత్యమైన సువార్త ఎలా ఉంటుందో, ఎలా బోధించాలో తిమోతి గారికి లేఖ ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు పౌలు గారు. నీవు వాక్యమును బోధింపుము. ఆ వాక్యమును ఎలా బోధించాలి?
అనుకూల సమయమందును ప్రతికూల సమయములందును వాక్యాన్ని బోధించడం గాని, వాక్యాన్ని ఆలకించడం గాని, లేదా దేవునికి ప్రార్థించడం కానీ, ఈ మూడు చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాక్యం ఈ సమయంలోనే ప్రకటించాలి, లేదా ఈ సమయాన్నే వినాలి, లేదా ప్రార్థన ఈ సమయంలోనే చేయాలి, ఈ సమయంలోనే చేస్తేనే అది శక్తివంతమైన ప్రార్థన అవుతుంది అని అనుకోవడం చాలా తప్పు. ఎలా అంటే, ప్రార్థించడానికి కావచ్చు, వాక్య పరిచయం చేయడానికి కావచ్చు, వాక్యాన్ని ఆలకించడానికి కావచ్చు, ఏ సమయమైనా కూడా అది అనుకూల సమయమే. చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు తిమోతి గారికి. తిమోతి, ఇది నీవు అనుకూల సమయం కాదనుకుంటున్నావేమో, ఏది వాక్యాన్ని బోధించడానికి కావచ్చు, కానీ వాక్యాన్ని ప్రకటించుటకు ఇది అనుకూల సమయము కాదు అనే సమయము, ఆ సమయాన్ని గురించి దేవుడు తెలియపరచలేదు. కాబట్టి వాక్యాన్ని బోధించాలన్నా, ఆలకించాలన్నా, ప్రార్థించాలన్నా ప్రతి సమయము కూడా దేవునికి అర్పితమగు సమయమే. కాబట్టి తిమోతి, అనుకూల సమయములందును ప్రతికూల సమయమందును దానిని కొనసాగింపుము, దాన్ని నువ్వు పాటించు. నీవు వాక్యాన్ని వినడం కావచ్చు, లేకపోతే వాక్యాన్ని తెలియపరచడం కావచ్చు, ఏదైనా సరే ఇది సమయం కాదు కదా, ఒక గంట తర్వాత నేను వాక్యాన్ని ప్రకటిస్తాను, లేదా సాయంత్రం ప్రకటిస్తాను అని అనుకోవాకు. ప్రతి సమయము అనుకూల సమయమే. సహనముతో కూడిన బోధతో ఎలా వాక్యాన్ని ప్రకటించాలి? సహనము, ఓర్పు రావాలి. ఓర్పు, ఎంతో ఓర్పు ఉండాలి. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించడం అంటే ఏంటి? అమ్మ చెప్పండి అమ్మా, ఒప్పించడం అంటే ఏంటి? దేవుని వాక్కును బైబిల్ ప్రకారం చదివి బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని వివరిస్తూ ఉంటే, ఆలకించిన బిడ్డకు నేను ఇంత పాపినా, దేవుడికి నేను ఇన్ని సంవత్సరాలు ఇంతగానో దూరమై జీవిస్తున్నానా అని ఆ బిడ్డ ఒప్పుకునేలా, ఆ బిడ్డ మనస్తాప పడేలా, ఆ బిడ్డ కన్నీరు కార్చేలా, ఆ బిడ్డ మారు మనసు పొంది జ్ఞానస్నానం పొందేలా ఒప్పించు. అంటే బలవంతాన అబద్ధాలు చెప్పి ఒప్పించడం అని కాదు ఈ వాక్యానికి అర్థము. నీవు వాక్యాన్ని అనగా సువార్తను ప్రకటించే సమయాన ఆ బిడ్డ నేను దేవునికి ఎంతగా దూరం ఉన్నాను, నేను ఎంత పాపిని అనేది ఆ బిడ్డ తెలుసుకునేలా నీవు ఆ బిడ్డకు సువార్తను బోధించాలి. అది దైవ చిత్త ప్రకారమై ఉండాలి నీవు బోధించే ప్రతి బోధ కూడాను. అంతేకాదు ఖండించడం అంటే, ఎప్పుడైతే దేవుడి వాక్కు, ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి చూసినట్లయితే, మొదటి నుండి అనగా ఆది కాండము నుండి మొదలుకొని దర్శన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనము వరకు కూడాను ఖండింపు, దేవుని ఖండింపు ఉంటూ ఉంది. ఎందుకంటే మనకు అది ఖండింపులా ఎలా అనిపిస్తూ ఉందంటే, మనం అందరం కూడా పాపులము కాబట్టి, మనం అందరం కూడా పాపం చేస్తున్నాము కాబట్టి, మన ప్రతి పాపాన్ని దేవుడు ఎత్తి చూపించినప్పుడు అది మనల్ని ఖండించినట్లు అవుతూ ఉంది. అది ఖండింపుగా ఉంటూ ఉంది. మనకు చెవులకు వింపుగా ఉండదన్నమాట, బాధగా అనిపిస్తూ ఉంది ఆలకించేటప్పుడు. దేవుడు ఏమంటున్నాడంటే, అబద్ధ బోధకులకు దేవుని చిత్త ప్రకారం బోధించే బోధకులకు ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటి అంటే, అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు కూడా ఖండించరు. నీకు దేవుడు లెక్కలేని ఆశీర్వాదాలు కురిపిస్తాడు, నేను దేవుడు చల్లగా చూస్తాడు, నీ తరతరముల వరకు కూడా చల్లగా చూస్తాడు అని ఎన్నో మనల్ని మోటివేషన్ చేస్తూ, మనల్ని ఉత్తేజపరుస్తూ, మనల్ని ఉత్సాహపరిచే వాక్యాలను వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదాహరణకు ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకుందాము. నీవు
విశ్వాసముతో ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనలో ఏమడిగినను నీకు నేను ప్రసాదించదను అనే వాక్యం ఉంది సువార్త గ్రంథంలో. చాలా మంది అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, దేవుని నువ్వేమైనా అడుగు నీకు ఇచ్చేస్తాడు అంతే, దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు అని గొప్పగా మైకు పట్టుకొని ప్రకటిస్తారు. కానీ అంతకుముందు రాసిన వాక్యం ఏంటి? నీవు విశ్వాసముతో ప్రార్థించినట్లయితే. దీన్ని పక్కకు నెట్టేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎప్పుడైనా వాక్యాన్ని గమనించండి. ఏమని వాళ్ళు ప్రసంగిస్తారంటే, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని అడుగు, నువ్వు దేవుని బిడ్డవు, ఆయనకిష్టమైన బిడ్డవు, ఆయననే వాగ్దానం చేసి ఉన్నాడు పలానా అధ్యాయం పలాని వచనములో. నీవు ఏదైనా అడుగు ప్రార్థనలో, అది నీకు ప్రసాదిస్తానంటున్నాడు, నీవు నిర్భయముగా అడుగు అని ఈ విధముగా దైవ వాక్కులానే అనిపించే దుర్బోధలు చేసే దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు ప్రియ దైవ బిడ్డ ఈ రోజుల్లో. అవి మన చెవులకు ఎంతగానో వింపుగా వినిపిస్తూ ఉంటాయి. ఇంకా కొందరు ఏమంటారు, ఆకాశ వాక్యులను విప్పి పట్టరానంత సంపదను దేవుడి నీకు ప్రసాదిస్తాడు, హల్లెలూయా అని ఒక 20 సార్లు అనిపిస్తారు ఆ వాక్యానికి. ఇట్లా ఈ విధంగా హిప్నాటిజం చేసే దైవ సేవకులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. ఇక్కడ ఏమంటున్నాడు పునీత పౌలు గారు పేతురు గారు రాసిన లేఖలో, ఖండించు, వాక్యపరంగా ఖండించు. నీవు వ్యక్తిగతంగా కాదు ఖండించవలసినది, దేవుడు ఏ విధముగా ఖండించమని నీకు ఆజ్ఞ ఇచ్చాడో ఆ విధముగా ఖండిస్తూ ఉండాలి. అదే విధముగా ప్రోత్సహించుచుండము, ప్రోత్సహించాలి. మొదటిది ఏంటిది? సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, రెండవది ఖండించుచు ప్రోత్సహించుచుండుము. వారికి వాక్యాన్ని ఇంకా వినాలి. ఈ వాక్యము నా జీవితానికి అతి చేరువుగా ఉంది, నా ప్రతి పాపాన్ని ఎత్తి చూపే విధముగా ఉంది, నేను ఎలా మారాలో దేవుడే స్వయంగా నాతో మాట్లాడినట్లు ఉంది అని ఒక ప్రోత్సాహాన్ని తీసుకురావాలి ప్రియ దైవ బిడ్డ. నీవు ఆ విధంగా సువార్తను ప్రకటించు అని పౌలు గారు తిమోతికి లేఖ ద్వారా వ్రాస్తూ ఉన్నాడు. అమ్మ, అర్థమవుతుందా మీకు వాక్యము? 3వ వచనం చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును, దురద చెవులు గలవారై తమ ఇచ్చము వచ్చినట్లు తనకు నచ్చిన వానినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చేరదీయుదురు. ఈ రోజుల్లో ఇదే జరుగుతూ ఉంది. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయం వచ్చును, ఆ రోజులు వచ్చును, ఆ రోజులు వస్తాయి తిమోతి. నేను లేఖలో వ్రాస్తున్నాను, ఇది జరిగి తీరుతుంది. ఇది నేను రాసినందుకు జరిగి తీరడం కాదు, జరగవలసి ఉన్నది కాబట్టి నేను వ్రాస్తున్నాను. పవిత్రాత్మ ప్రేరణ ద్వారా వ్రాస్తూ ఉన్నాను ఈ లేఖను. సత్యబోధన ఆలకింపని రోజులు రాబోతూ ఉన్నాయి. ఈరోజు మనం అదే చూస్తూ ఉన్నాము ప్రియ దైవ బిడ్డ. ఈ రోజుల్లో మనం అదే చూస్తూ ఉన్నాం. సత్యబోధన ఆలకింపని రోజులు ఇవే. వారికి నచ్చిన బోధకుని వెతుక్కుంటారు. వారికి నచ్చిన బోధకుని వెతుక్కుంటారు. ఏ బోధకుడు నాతో బాగా మాట్లాడతాడు, ఏ బోధకుడు నేనంటే విలువ ఇస్తాడు, ఏ బోధకుడు తన ప్రసంగంలో నా పేరు అనౌన్స్ చేస్తాడు, ఇలా ఏ బోధకుడు నాకు అనుకూలంగా ఉంటాడు అనే బోధకులు ఎన్నుకునే రోజు వచ్చిందంట. ఈ రోజుల్లో చాలా మంది, అంటే ఏది కూడా పేరు పెట్టి చెప్పదలుచుకోలేదు నేను, కానీ చాలా మంది ఆ విధంగానే పరుగులెడుతూ ఉన్నారు. ఎంత దూరమైనా కూడాను అదే విధముగా పరుగులెడుతూ ఉన్నారు ప్రియ దైవ బిడ్డలారా. ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ప్రతి క్రైస్తవ మినిస్ట్రీస్ లో జరిగేవి ఇవే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నువ్వెన్నైనా తిట్టు, నిమ్మకు నీరెట్టి ఉంటారు, కానీ వాళ్ళ బోధకుణ్ణి అంటే మాత్రము
మామూలుగా గోల చేయరు ప్రియ దైవ బిడ్డారా. ఈరోజు జరుగుతున్నది అదే. దేవుడు అంటున్నాడు, ప్రతి దైవ సేవకుని నీవు గౌరవించు, అభిమానించవాకు అంటున్నాడు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు అభిమానిస్తూ ఉన్నారు. వారి కొరకు ఎండమావి నీటి వెంట పరిగెట్టినట్టు ఎటు పడితే అటు పిచ్చిలేసినట్టుగా పరిగెడుతూ ఉన్నారు. ఎంత దూరమైనా పరిగెడుతూ ఉన్నారు. వారి వాక్యాన్ని ఒక్కసారి విన్నా చాలు. ఆ ఆలయానికి వెళ్తేనే, అక్కడికి వెళ్తేనే స్వస్థలు జరుగుతాయి, లేకపోతే జరగవు అనే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ బోధకుడు ప్రార్థన చేస్తేనే స్వస్థలు జరుగుతాయి కాబట్టి అక్కడికే వెళ్ళాలి. ప్రియ దైవబిడ్డలారా, స్వస్థ చేస్తూ ఉన్నది దేవుడా బోధకుడా? బోధకుడా దేవుడా? దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు దేవుడు. భూమి నా పాదపీఠము అన్న మాటకు అర్థం ఏంటి అంటే, నేను అంతటా ఉన్నాను, ప్రతి స్థలము కూడా నేనున్నాను కాబట్టి అది పవిత్ర స్థలము. అది ఎలా ఉన్నాడు దేవుడు అంతటా అంటే, యావత్తు ప్రపంచము ఈరోజు ఒక ద్రాక్షవల్లి వాళ్ళు అల్లుకొని ఉన్నది. ప్రతి దేశంలో కూడా క్రైస్తవుడు ఉన్నాడు. ఏమ్మా లేడా? ఆ క్రైస్తవుల్లో, ఆ క్రైస్తవురాల్లో ప్రభు ఉన్నాడు. ఆ క్రైస్తవుడు గాని క్రైస్తవురాలు గాని వేసే అడుగు దేవుని అడుగు. అందుకే అంటున్నాడు ప్రభు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నీవు ఏది పవిత్ర స్థలము కాదంటున్నావు? పలాని చోటుకి వెళ్తేనే పవిత్ర స్థలం అంటున్నావేంటి? అందరూ నేను ఎన్నుకున్న నా సేవకులే, అందరూ నా ద్వారా అభిషేకించబడిన వారే. ఆ స్థలానికి వెళితేనే, ప్రార్థన చేయించుకుంటేనే స్వస్థ అవుతుంది అని నీవెలా అనుకుంటూ ఉన్నావు? దేవుడు నీ గది తలుపులు మూసుకొని నీవు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే నీవేది అడిగినను నీకు ప్రసాదిస్తాను అంటే, నీవు ప్రార్థించిన చోటు దేవుడు వసించు స్థలము అవునా కాదా? ఏమ్మా, దేవుడు లేడాడా? అదే అంటున్నాడు దేవుడు, నీవు అడిగినది నేను ప్రసాదిస్తాను అంటే, పలాని పుణ్యక్షేత్రానికి వెళ్ళు, పలాని దైవ సేవకుడు ఉంటాడు, ఆయనతో ప్రేయర్ చేయించుకో, అక్కడే నీకు అద్భుతం జరుగుతూ ఉంది అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? యేసుక్రీస్తు ప్రభు చాలా మనకు అర్థం విధంగా మాట్లాడుతున్నాడు. నా ఆజ్ఞలను పక్కకు పెట్టి మీరు ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా అమ్మా యేసుక్రీస్తు ఆ మాట ఎందుకన్నాడో ఇప్పుడు మనకి? ఈరోజు మనం ఆచారాలు పాటించడం లేదా? ఆజ్ఞలను పక్కకు పెట్టడం లేదా? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించదుగాక అనే మొదటి ఆజ్ఞను ఈరోజు మనం ఎందుకు పక్కకు పెడుతూ ఉన్నాము? ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తేనే స్వస్థతలు జరుగుతున్నాయనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తూ ఉన్నావు? యేసుక్రీస్తు పలికిన మాట నేడు నెరవేరుతుందా లేదా తల్లి చెప్పండి? మనం ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్నామంటే సత్య బోధ అంటే ఏంటి? దేవునికి ఇష్టమైన సువార్తను ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? అది మనం తెలుసుకోవాలంటే పవిత్ర గ్రంథాన్ని మనం చదవాలి. మనం ఎప్పుడైతే పవిత్ర గ్రంథాన్ని చదవగలుగుతామో దేవుడి స్వరాన్ని ఆలకించగలుగుతాము. మనము జీవితాంతము కూడా ప్రసంగాలు వింటే మనకి ఏమీ అర్థం కాదు ప్రియ దైవ బిడ్డ. అందరు చెప్పే సువార్తలు నీవు ఆలకించు, చివరకు నీ చేతిలో ఉన్న పవిత్ర గ్రంథాన్ని తెరిచి చదువు, అప్పుడు మాట్లాడతాడు దేవుడు నీతో. ఈ రోజు నేను వాక్యాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఇదే వాక్యాలను మీరు మీ పవిత్ర గ్రంథాన్ని తెరిచి చదవండి. నేను బోధించే ఈ వాక్యము సాతాను
ప్రేరణ వల్ల బోధిస్తూ ఉన్నానా, పవిత్రాత్మ శక్తితో బోధిస్తున్నానా అనేది మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. దేవుడు మనకు పూర్తి అధికారాన్ని, స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. మనం ఏమాత్రము కూడా అలజడి చెందవలసిన పని లేదు. మనం మెలకువ కలిగి ఉండు వారము. ఎందుకంటే మనలో దేవుని వెలుగు ఉన్నది కాబట్టి. చూడనమ్మా, ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయం వచ్చును, దురద చెవులు గలవారై తమ ఇచ్చము వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీరు. పెక్కుమంది బోధకులు చేరదీస్తున్నారు. ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. ఎవరిని కూడా పేరు పెట్టి అనాల్సిన పని లేదు. వాక్యాన్ని ఆలకిస్తున్నా అందరికీ కూడా చాలా బాగా తెలుసు మనం ఎవరిని చేరదీస్తున్నాం. దురద చెవులు అంటే ఏంటంటే, మనకి ఇక్కడ కాస్త జిలగా ఉంటే అది మనం ఆ చెవిని ఇలా ఆ దురద పోయే వరకు కూడా ప్రెస్ చేస్తే అప్పటిదాకా కూడా మనకు మనసును పట్టదు కదా. అదే విధంగా వారు ఎవరైతే ఆ బోధకులు, అలాంటి బోధకులు వారిని కలిసే వరకు, వారి వాక్యాన్ని ఆలకించే వరకు వారికి మనసును పట్టదంట. దురద చెవులు గలవారై ఉండడము అంటే అర్థం అది అన్నమాట. వారికి ఏమాత్రం మనసును పడదు. ఎప్పుడు వెళ్ళాలి ఆ దైవ సేవకుడితో నేను కీర్తింపబడాలి, నా పేరు అనౌన్స్ చేయాలి. ఇలా వెంపర్లాడే ప్రజలు చాలా మంది వారికి ఇష్టమైన దైవ సేవకులను ఎన్నుకుంటున్నారని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. సత్యమును వినుట యందలి కట్టుకథల వైపు వెళ్ళెదురు. సత్యము వినుట వదిలేస్తూ ఉన్నారు. అసలు వాక్యం ఏంటి? దేవుడు మనతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దైవ వాక్కు అంటే ఏంటి అనేది దైవ వాక్కును పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు. కట్టుకథలు, మనకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గూగుల్లో మంచి మంచి స్టోరీస్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. వినకొద్దీ వినాలనిపిస్తుంది గూగుల్ ఓపెన్ చేసి చూస్తే. అది ఏం చేస్తున్నారంటే కొంతమంది అబద్ధ బోధకులు ఆ గూగుల్లో తీసుకొచ్చి కొత్త కొత్త స్టోరీలను తీసుకొచ్చి వాక్యం రూపంలో మనకు తెలియచేస్తూ చివరిలో వాక్యం ముగించే ముందు ఒక 4 వాక్యాలు బైబిల్ నుంచి తీసుకొని వివరిస్తూ ముగిస్తూ ఉన్నారు. మనకెంతో వెంపుగా ఉంటాయి. దురద చెవులు అంటే అవన్నమాట. నవ్విస్తూ ఉంటారు, ప్రసంగాల మధ్యలో కవిస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టమంటారు, చేతులు పైకెత్తమంటారు, కిందికి దించమంటారు. అంత హిప్నాటిజం చేసే సేవకులు చాలా మంది గొర్రెతోలు కప్పుకొని క్రైస్తవ సమాజంలోనికి వస్తూ ఉన్నారు. వారు సత్యమును వినుట వదిలి కట్టుకథల వైపు మలుదురు. చూడండి ప్రియ దైవ బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఏదైనా వాక్యాన్ని గమనించండి. 2 వాక్యాలు దేవుని వాక్యాలు చెప్తారు ప్రసంగంలో. తర్వాత ఒక ఊర్లో నేను సేవ చేస్తున్న సమయంలో ఇలా జరిగింది అని ఒక స్టోరీ చెప్పేస్తారు మొత్తం ఒక అరగంట. చివరకు 2 వాక్యాలు దేవుని వాక్యాన్ని కలిగిస్తారు, ప్రసంగం అయిపోతూ ఉంది. అమ్మ నేనైతే విన్నాను, మీరు విన్నారా ఎప్పుడన్నా ఇలా? ఈ దేవుడు అంటున్నాడు కట్టుకథలు. సత్యబోధని ఆలకించేవారు ఈరోజు కరువయ్యారు. వారికి కావాల్సింది కట్టుకథలు మల్లుతూ ఉన్నారు. తిమోతి, నీవు మాత్రము ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండము. సత్యబోధను నీవు తెలియచేయు నా బిడ్డలకు అని తిమోతి గారికి పౌలు ఎక్కడి నుండి రాస్తున్నారంటే శిరసాలలో ఉండి రాస్తూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, చూడండి ఎంత దారుణం. ఇలాంటి బోధకులు ఉన్నారు ఈ రోజుల్లో. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి అమ్మా, హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము. హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము. నా సోదరులారా, సజీవ దేవుడి నుండి విముఖుని చేయనంతటి విశ్వాసహీనమగు దుష్ట హృదయము మీలో ఎవరికి లేకుండానట్లు అప్రమత్తులై ఉండడు. ఈ వాక్యానికి అర్థమైందంటే, మనం 4 కూర్చున్న కాడ 4 చోట్లకు ప్రార్థనకు వెళ్లిన తర్వాత మనం ముచ్చటించుకుంటాం. పలాని దైవ సేవకుడు చాలా బాగా వాక్యం చెప్పాడు,
ఈసారి వెళ్తే నిన్ను కూడా నేను తీసుకువెళ్తాను, అసలు ఎంత బాగుంటుంది, అక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు చూడలేదు, అసలు అక్కడికి వెళ్తే రాబుద్ది కాదు, ఈసారి నీకు ఖచ్చితంగా తీసుకువెళ్తానన్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసికైనా కూడా ఒకసారి వెళ్లాలనిపిస్తూ ఉంది. ఆ వాక్యం వారి గురించి రాస్తూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నా సోదరులారా, సజీవ దేవుని నుండి విముఖుని చేయనంతటి విశ్వాసహీనమగు దృష్ట హృదయం మీలో ఎవరికి రానేకుండానట్లు అప్రమత్తులయుండు. అలాంటి వ్యక్తులను మీ దగ్గరకు కూడా రానివ్వకండి. దేవుని వాక్కు అనేది ఎవరు ప్రకటించినా ఒకటే. కాకపోతే ఇతడు సాతాను ప్రేరణతో ప్రకటిస్తూ ఉన్నాడా, పవిత్ర ఆత్మ ప్రేరణతో ప్రకటిస్తూ ఉన్నాడా అనేది మనము తెలుసుకోగలగాలి. గాని దేవుని వాక్కు ఎచ్చట విన్నా కూడా అది శక్తివంతమైన వాక్యే, ఎవరు ప్రకటించినా కూడా శక్తివంతమైన వాక్యే. ప్రియదైవ బిడ్డ, అది ఎప్పుడు శక్తివంతమైన వాక్కుగా మారుతూ ఉందంటే మనము నిండు విశ్వాసముతో ఆ వాక్యాన్ని ఆలకించినప్పుడు మాత్రమే అది శక్తివంతమైన వాక్యం అవుతుంది. శక్తిహీనమైన వాక్యము, శక్తివంతమైన వాక్యం అనేది బైబిల్ గ్రంథంలో 2 వాక్యాలు లేవు. మనము చేస్తూ ఉన్నాము ఈ రోజుల్లో. ఎవరిని బట్టి చేస్తూ ఉన్నాము? దైవ సేవకులను బట్టి చేస్తూ ఉన్నాము. వాక్యాన్ని అగౌరవపరుస్తూ ఉన్నాము. కాబట్టి అలాంటి వారు మీ సంఘములో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, అలాంటి వారు ఎవరైతే ఉంటే వారిని లేకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖలో. చూడమ్మా, చివరి వచనం చదివి ముగించుకుందాము. హెబ్రీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనము. 3వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. మొదట ఉన్న విశ్వాసమును చివరి వరకు మనము దృఢముగా నిలిపి ఉంచుకొనగలిగినచో మనమందరము క్రీస్తులో భాగస్వాములమే. మొదటి ఉన్న విశ్వాసం అంటే ఏంటమ్మా? మొదటి ఉన్న విశ్వాసం అంటే జ్ఞాన స్నానం పొందినప్పుడు ఉన్న విశ్వాసం. అది చాలా బాగా చెప్పారు. ఆ విశ్వాసాన్ని నీవు కోల్పోవద్దు. నీకు చాలా మంది నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, ఆత్మీయులు అవుతారు. వారు నీకు ఎన్నో విధాల బోధిస్తూ ఉంటారు, తెలియచేస్తూ ఉంటారు. కానీ నీ మనసులో దృఢముగా నిలుపుకోవలసినది ఏంటి అంటే మొదట ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసాన్ని నీవు ఎప్పటి వరకు ఉంచుకోవాలి అమ్మా? ఎప్పటి వరకు ఉంచుకోవాలి మనం ఆ విశ్వాసాన్ని? చివరి వరకు, మన జీవిత అంతము వరకు. ఎలా ఉంచుకోవాలంటే దృఢముగా, ఏమాత్రము నాణ్యత లేకుండా కాదు. మన విశ్వాసంలో ఏమాత్రం అవిశ్వాసానికి చోటివ్వకూడదు. ఎలాంటి మెతకడ భావం ఉండకూడదు. దృఢము అనగా గట్టితనము అనగా దాన్ని బలిష్టముగా ఉంచుకోవాలి. మన మీదకి ఎన్ని విపంతులు వచ్చినా, ఎంతమంది మనకి ఎన్ని విధాలుగా వేరే వారి గురించి చెప్పినా కూడాను నాలో ఉన్న విశ్వాసము దృఢమైనది. మొదటి నుండి నాలో ఉన్న విశ్వాసము దృఢమైనది. దాని చివరి వరకు నేను ఉంచుకుంటున్నాను. ఉంచుకోగలిగినచో మనం అందరము ఎవరిలో భాగస్వాములో అమ్మా? క్రీస్తులో భాగస్వాములో. అంటే క్రీస్తులో మమేకమైపోతాం. క్రీస్తు మనలోనికి వస్తాడు, క్రీస్తే మనమవుతాము, మనమే క్రీస్తు అవుతాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎప్పటికైనా కూడాను సత్య సువార్త ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఎప్పుడైతే మనం గుర్తుంచుకుంటామో, సాతాను మనం ఎన్ని విధాలుగా మనను తన వైపుకు లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉందో, మనం ఎప్పుడైతే దృఢముగా ఉంటామో, మనం దృఢముగా ఉన్న ప్రతిసారి కూడాను సాతాను ఓడిపోతూనే ఉంటుంది ఈ వాక్యం ద్వారా మనమందరం కూడా గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.